హాయ్ హాయ్ అండి. నేను మీ సీత. ఈరోజైతే నేను అటుకులు పల్లీలతో లడ్డు అయితే చేస్తున్నానండి. అటుకులు ఆటిలకి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం రండి. ఇలా ఇగోండి చూడండి, ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి. అలాగే ఇంకో కప్పుతో పల్లీలను తీసుకున్నాను. ఒక కప్పుతో బెల్లం తీసుకున్నానండి. 3 కప్పులు సమానంగా తీసుకున్నాను. అలాగే వాటరు, కొంచెం సాల్టు, కొంచెం యాలకుల పొడి. అంతేనండి. ఇట్లా కావాల్సిన పదార్థాలు ఇంకేం అవసరం లేదు. ఇప్పుడండి స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని బాండీ వేడెక్కాక అటుకులను వేసి వేయించేసుకుందామండి. కొంచెం దోరగా వేయించుకుందాం. సిమ్లో పెట్టి వేయించుకుందామండి. దోరగా వేయించుకుందాం. వేయించుకున్నాక ఇలా మనం చేత్తో ఇలా అటుకులను ఇరిగితే ఇరిగిపోయి ఇలాగ పొడిం కింద అవుతాయి కదండి. ఆ టైంలో అయితే మనం తీసుకుని ఒక ప్లేట్లో అయితే వేసుకుందామండి. చల్లారనిద్దాం. ఇవి చల్లారేలోగా పల్లీలను కూడా వేయించేసుకుందామండి. పల్లీలను కూడా సిమ్లో పెట్టే వేపుకుందామండి. మొత్తం లోపడంతా బాగా వేగుద్ది. లైట్‌గా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం. మనం చేత్తో పట్టుకుంటే ఇలా పొట్టయితే ఊడిపోతుంది కదండీ! ఆ టైంలో అయితే మనం తీసుకుందామండి. తీసుకొని చల్లారబెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఇవి కూడా పక్కన పెట్టేసుకుందామండి, పల్లీలు కూడా. ఇప్పుడైతే బెల్లం ఉంది కదండీ! ఆ బెల్లాన్నయితే మనం మొత్తం వాటర్ ఏసి కరిగించేసుకుందామండి. ఒక చిన్న దాకలో ఏసి కరిగించేస్తున్నానండి. మొత్తం నేనైతే 3 సమానంగా తీసుకున్నానండి. కానీ తీపి ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం తీపి వేసుకోవచ్చండి. నేనైతే సమానంగానే తీసుకున్నానండి. అంతేనండి. కొంచెం వాటర్ వేసేద్దామండి ఇందులో. వాటర్ వేసి మొత్తం బెల్లం అంతా కరిగేదాకా తిప్పుకుందామండి. ఇలా గరిటె పెట్టి ఇలా కలబెట్టుకుందాం. మొత్తం బెల్లం అంతా కరిగిపోద్ది కదండీ! అప్పుడు మనం అయితే ఈలోగా అటుకులు మిక్సీలో ఏసి పొడిని చేసుకుందామండి. అలాగే పల్లీలను కూడా ఏపాం కదండీ! ఇంక పల్లీల్లో అయితే నేనైతే సగం పొట్టు తీసానండి. మిగతా సగం పొట్టు అలా ఉండిచ్చేసానండి. మొత్తం పొట్టు తీసుకోవద్దండి. ఎందుకంటే పొట్టులో కూడా మనకి బల బలం హెల్తీ అండి. పొట్టు ఉండటం వల్ల కూడా మనం హెల్తీ. అందుకని అది కూడా తీయొద్దండి. పొట్టు మొత్తం తీయొద్దండి. సగం తీసుకోండి. సగం ఉండించుకోండి. పల్లీలను కూడా మెత్తగా ఆడకండి. కొంచెం బరకగా ఆడుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు బెల్లం కరిగిపోయింది కదండీ! ఇప్పుడైతే మనం ఒక వడకట్టేసుకుందామండి ముందు. ఒక చెంబులోకైతే చెక్కంతో అయితే వడకట్టేసుకుందామండి. ఎందుకంటే బెల్లంలో ఇయన్నీ ఉంటాయి కదండీ! చెత్త చెదారం అన్నట్టు ఉంటాయి కదా! అవన్నీ వచ్చేస్తాయండి. అదిగోండి వడకట్టడం వల్ల. అదిగోండి నీట్‌గా వడకట్టేసుకుందామండి. ఇప్పుడు బాండీ పెట్టేసుకుని ఆ బాండీలో అయితే ఈ వడకట్టిన వాటర్ అయితే వేసుకుందామండి. వేసుకొని బాగా మరగనిద్దామండి. దీనికైతే పాకం అయితే అవసరం లేదండి. ఇలా కొంచెం సాల్ట్ వేసుకుందామండి. తీపి వస్తువుల్లో ఏదైనా సాల్ట్ వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటదండి. తక్కువ వేసుకోవాలి. మనం ఇదేమో పాకం పట్టక్కర్లేదండి. మనం హ్మ్, బెల్లం మరిగేటప్పుడు బెల్లం వాటర్ మరిగేటప్పుడు అయితే మనం పల్లీల పొడి వేసుకుందామండి. దీని గురించి సెపరేట్‌గా పాకం అయితే పట్టక్కర్లేదండి. ఇదిగోండి పల్లీల పొడి వేసాక కలిపేసాను కదండీ! ఇప్పుడు అటుకుల పొడిని కూడా వేసేసుకుందాం. అటుకులని మిక్సీ పట్టించాం కదండీ! అవి కూడా వేసుకుందామండి. వేసుకొని బాగా కలిపేసుకుందామండి. ఉండలు లేకుండా కలిపేసుకుందామండి దగ్గరగా అవ్వేదాకా. మనకి ఈ మిశ్రమం బాండీ నుంచి వేరయ్యేదాకా మనం అలా కలుపుకుంటా ఉందామండి. వే బాండీ నుంచి వేరవుతుంది కదండీ! అప్పుడైతే దించేసుకుందామండి. చూడండి. ఇదైతే నేనెక్కడా కూడా నెయ్యి గాని, నూనె గాని నేనెక్కడా వాడలేదండి. మొత్తం, మొత్తం అంతా మామూలుగానే చేశానండి. కొంచెం యాలకుల పొడి వేశానండి. ఇలా యాలకుల పొడి వేయడం వల్ల మంచి సువాసన వస్తదండి. ఇంకిలా పెనం నుంచి ఇలా బాండీ నుంచి ఇలా సెపరేట్ అయ్యేటప్పుడైతే మనం అయితే కట్టేద్దామండి. కట్టేసి చల్లారనిద్దామండి. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం చేతికి ఆయిల్ రాసుకునండి. ఇప్పుడు చల్లారిపోయింది కదండీ మిశ్రమం. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని ఇలా ఉండల కింద అయితే చేసుకుందామండి. అలాగే నేను ఇలా మూతకి ఆయిల్ రాసి మూతలో కూడా ఏసి ఇలాగా చేశానండి. 2 ఆట్ల కింద అయితే చేశాను. అంతేనండి. లాస్ట్‌లోనే ఈట్లి గురించని కొద్దిగా ఆయిలు చేశాం గానీ, అందులో అయితే మనం ఆయిల్ గానీ, నెయ్యి గానీ ఎక్కడ కలపలేదండి. ఈ లడ్డు అయితే చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చిన్న పిల్లలేటి, పెద్దోళ్ళేటండి చాలా బావుంటాయండి.
ఈ లడ్డూలు ఒకసారి చే ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చో హ్మ్. ఇలా ఇలాంటి మూత ఉంటే సరిపోద్దండి. చాలా బావుంటది. మూత అయితే సమానంగా వస్తదండి. దానికి ఆయిల్ రాయటం వల్ల మనకు ఆ మిశ్రమం వేయగానే మనకిలా బోర్లించగానే మనకిలాగా పడిపోద్దండి. అచ్చు కింద వస్తదండి. నేనైతే ఆ మూతనైతే ఉపయోగించానండి. ఇది నేనైతే ఇదో రకం చేశానండి. ఇలా లడ్డూల కిందయితే ఓ రకం చేశానండి. ఆ లడ్డూలయితే చేత్తో చేశాను. ఇదైతే మూతతో చేశానండి. హ్మ్. ఈ పల్లి లడ్డు అయితే అటుకులతో చేసిన ఈ పల్లి లడ్డు అయితే చాలా హెల్తీ అండి. చాలా ఆరోగ్యం అండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.